హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ 13 చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్లోని మనకి నెక్స్ట్ ఎక్సైజ్ 13.2లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఇదే ఇదే చాప్టర్లోని ఎక్సైజ్ 13.1లోని సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలో మనకి 13.2లోని సమ్స్ చూద్దాం. లాస్ట్ ఎక్సైజ్ అంతా కూడా ఏంటమ్మా మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ సార్. అంటే ఏంటి, ఒక వాల్యూ రైజ్ అవుతుంటే ఆపోజిట్ సెకండ్ వాల్యూ కూడా ఏమవుతుందమ్మా రైజ్ అవుతుంది. అలా ఒకవేళ డిక్రీజ్ అయితే ఆపోజిట్ సెకండ్ క్వాంటిటీ కూడా ఏమవుతుంది సార్ మనకి డిక్రీజ్ అవుతుంది. అది మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ సార్. ఇప్పుడు మనకి 13.2 సార్. ఈ ఎక్సైజ్ మొత్తం అంతా కూడా మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ మీద ఆధారపడుతుంది సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్, అసలు ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మనకి ఒక వాల్యూ రైజ్ అవుతుంది అనుకోండి సార్, ఆపోజిట్ వాల్యూ ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది. లేదా ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది అనుకోండి సార్, దాని ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఈ టైప్ ఉంటే దీన్ని ఏమని పిలుస్తారు, మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ అని పిలుస్తారు. అయితే మనకి ఎక్సైజ్ 13.2 సార్. ఎక్సైజ్ 13.2లోని ఫస్ట్ సమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే కింద మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్. అందులో ఏవి మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నవి, ఏవి ఇన్వర్స్ ప్రపోర్షన్లో లేవు అని అడుగుతున్నారు సార్. ఫస్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనే జాబ్ అండ్ ద టైమ్ టు కంప్లీట్ ద జాబ్. అంటే ఏంటి, ఒక వర్క్ చేస్తున్నారని సార్. ఒక జాబ్ చేసేటప్పుడు అందులో వర్కర్స్ ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని బట్టి టైం కూడా మనకి కేటాయించబడుతున్నాను సార్. అంటే ఒక పనికి కావాల్సిన కూలీలు, దానికి పని పూర్తి చేయడానికి కావాల్సిన సమయం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉంది సార్, ఒక వర్క్ ఉందండి. ఒక వర్క్ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 20 అవర్స్ పట్టింది అనుకుందాం సార్. ఒక వర్క్ 20 అవర్స్ పడుతుంటే అక్కడ 10 మెంబర్స్ చేస్తాను అనుకుందాం సార్. అదే వర్క్ని 20 మెంబర్స్ చేస్తే ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోతుంది కదా సార్. అంటే ఏంటి, మనకు వర్కర్స్ పెరుగుతుంటే టైం కూడా ఏమవుతుంది సార్, తగ్గుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది సార్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది. అంటే మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉందా లేదో రాయమన్నారు సార్. ఫస్ట్ వన్ మనకి ఏంటి సార్, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది సార్. అండ్ సెకండ్ వన్ మనకి ద టైమ్ టేకెన్ ఫర్ ఏ జర్నీ అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ యూనిఫామ్ స్పీడ్. అంటే ఏంటి, మనకు ఒక చోటకి ట్రావెల్ చేస్తున్నాం. ఒక చోటకి ట్రావెల్ చేసినప్పుడు ఆ జర్నీ మనకి ఎలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాను సార్, యూనిఫామ్ స్పీడ్లో. అంటే ఏంటి, సేమ్ స్పీడ్తో వెళ్తున్నారు. అంటే ఎటువంటి చేంజింగ్ అనేది ఉండదు కదా సార్. అంటే మనకి సెకండ్ వన్ ఏంటి, డైరెక్ట్ ప్రపోర్షన్ సార్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం సార్. ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు సేమ్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఎటువంటి టైం అనేది పెరగదు, తగ్గదు. అలాగే డిస్టెన్స్ పెరగదు, తగ్గదు కదా సార్. దానివల్ల ఏమవుతుంది, మనకి అది ఇన్వర్స్ ప్రపోర్షన్లో లేదు సార్. మనకి ఏ ప్రపోర్షన్ ఉంటుంది సార్, డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ సార్, ఏరియా ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ అండ్ క్రాప్ హార్వెస్టెడ్. అంటే ఏంటి, ఎంతైతే మనం కల్టివేట్ ల్యాండ్ చేస్తున్నామో, అంటే పంట పండిస్తున్నామో అంతే పండిన పంట కూడా వస్తుంది సార్. అంటే ఏంటి, మనం ఎంతైతే పండిస్తామో అంతే కదా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ పండిస్తే తక్కువ రాదు కదా సార్, ఎంత పండిస్తే అంతే వస్తుంది. అది మనకి ఏముంది సార్, డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది థర్డ్ వన్ కూడా. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్. ఫోర్త్ వన్ ఏంటో మనకి ద టైమ్ టేకెన్ ఫర్ ఏ ఫిక్స్డ్ జర్నీ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్. అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ జర్నీ ఏం చేస్తున్నాం సార్. మనం జర్నీ చేసేటప్పుడు ఒక ఫిక్స్డ్గా జర్నీ తెలుసు. అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడానికి మనకి ఒక 100 km డిస్టెన్స్ ఉంది సార్. 100 km డిస్టెన్స్ని 50 km బైక్ స్పీడ్తో వెళ్తుంటే ఎన్ని అవర్స్లో వెళ్తామా, 2 అవర్స్లో వెళ్ళిపోతాం. అదే స్పీడ్ని మనం 100 km డిస్టెన్స్ ఫిక్స్డ్ సార్. ఈ డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం బైక్ స్పీడ్ రైడ్ చేస్తుంటే టైం తగ్గుతుంది కదా సార్. బైక్ స్పీడ్ తగ్గిస్తుంటే టైం కూడా పెరుగుతుంది. అంటే ఏంటి, టైం తగ్గిస్తుంటే స్పీడ్ తగ్గిస్తుంటే టైం పెరుగుతుంది. స్పీడ్ పెంచుతుంటే టైం అనేది తగ్గుతుంది సార్. అంటే ఏంటి, అక్కడ మనకి ఆపోజిట్ రివర్స్ ఉంది కదా సార్. కాబట్టి ఏ ప్రపోర్షన్ ఉన్నట్టు సార్, మనకి అది ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే మనం తీసుకున్న క్వశ్చన్ అనేది, మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏ ప్రపోర్షన్ ఉంటుంది, మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది సార్. అలాగే ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ, ఫిఫ్త్ వన్ సార్, ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ అండ్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్ పర్ పర్సన్. అంటే ఏంటి, ఒక దేశంలో అందులో ఉన్న ప్రతి పర్సన్కి ఇచ్చే స్థలం అని సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ పెరుగుతున్నారు సార్, స్థలం ఫిక్స్డ్ కదా సార్. ఎటువంటి ల్యాండ్ అనేది చేంజ్ అవ్వదు, ల్యాండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. పర్సన్స్ పెరుగుతుంటే ల్యాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే పర్సన్స్ తక్కువ ఉంటే ల్యాండ్ కూడా, ప్రతి పర్సన్కి వచ్చే ల్యాండ్ కూడా ఎలా వస్తుంది, ఎక్కువ వస్తుంది. అంటే పర్సన్స్ పెరుగుతుంటే ల్యాండ్ తగ్గిపోతుంది, మనకి పర్సన్స్ తగ్గుతుంటే ల్యాండ్ అనేది రైజ్ అవుతుంది సార్. అంటే ఏంటి, వచ్చే వాల్యూ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి ఏ ప్రపోర్షన్ ఉంది సార్, మనకి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది సార్. ఓకేనా సార్. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ సార్. అంటే ఏ ప్రపోర్షన్ ఉంది, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉందా, డైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నది మనల్ని ఫస్ట్ క్వశ్చన్లో అడిగారు సార్.
అండ్ నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ టెలివిజన్ గేమ్ షో ద ప్రైజ్ మనీ ఆఫ్ 1 lakh is to be divided equally among us the విన్నర్స్. అంటే ఏంటి, ఒక టెలివిజన్లో గేమ్ షో పెట్టారండి సార్. ఆ గేమ్ షోలో 1 lakh రూపీస్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విన్నర్స్ అందరికీ కూడా. అయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫైండ్ వెదర్ ద ప్రైజ్ మనీ గివెన్ టు అన్ ఇండివిజువల్ విన్నర్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ విన్నర్స్. అంటే మనకి ఇచ్చిన టేబుల్ అనేది కంప్లీట్ చేయమన్నారు. అంటే ఇక్కడ చూడండి, ద టోటల్ ప్రైజ్ మనీ ఎంతమ్మా, ద టోటల్ ప్రైజ్ మనీ ఈక్వల్ టు ఎంత సార్ మనకి 1 lakh సార్. అంటే ఒక పర్సన్ విన్ అయితే 1 lakh ఇచ్చేస్తున్నారు. 2 persons విన్ అయితే అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 50,000 ఇస్తున్నారు. అయితే 4 మెంబర్స్కి ఎంత వస్తుంది, 5 మెంబర్స్ అయితే ఎంత వస్తుంది, 8 మెంబర్స్ అయితే ఎంత వస్తుంది, 10 అయితే ఎంతమంది, 20 అయితే ఎంతమంది అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అంటే మనకి ఇది ఇన్వర్స్ ప్రొపోర్షన్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మనీ ఫిక్స్డ్ సార్. పర్సన్స్ పెరిగే కొలది మనీ అయితే ఏమవుతుంది, తగ్గుతూ వెళ్తుంది. కాబట్టి మనకి ఏ ప్రొపోర్షన్లో ఉన్నట్టు సార్, ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉన్నట్టే సార్. అయితే ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇందులో x1 ఏమని తీసుకుందాం సార్, x1 వచ్చేసి 1 సార్. ఇప్పుడు ఇందులో y1 ఏమవుతుందమ్మా, y1 వచ్చేసి 1 lakh అవుతుంది. y1 ఎంత సార్, 1 lakh. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది కదా సార్. అంటే x2 ఉంది. x2 ఎంత మనకి 4 సార్. అందులో y2 తెలుసా సార్, y2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇన్వర్స్ ప్రొపోర్షన్ ఫార్ములా ఏంటి సార్, ఇన్వర్స్ ప్రొపోర్షనే కదా మనకి వాడాల్సింది ఇక్కడ. అయితే ఇన్వర్స్ ప్రొపోర్షన్ మనకి నార్మల్గా ఫార్ములా ఏమంటే మనకి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. మన ఫార్ములా ఏంటండి, x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. అంటే మనం ఈ ఫార్ములా వాడుకొని మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో x1 వాల్యూ ఎంతమ్మా, x1 వాల్యూ 1 సార్. అంటే 1 into 1 lakh ఈక్వల్ టు x2 ఎంత సార్, 4 into y2 తెలుసా సార్, y2 తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, మనకు y2 కావాలి. 4 ఇక్కడ ఉంది సార్. 4 మల్టిపుల్ చేస్తుంది, దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, డివిజిబుల్ చేస్తుంది. అంటే y2 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 1 into 1 lakh అంటే 1 lakh సార్. 4 ఏం చేస్తుంది, డివిజిబుల్ చేస్తుంది. అంటే 4 టేబుల్లో 1 lakh ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్, మనకి 25,000 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి, 4 మెంబర్స్కి మనీ కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒక్కొక్క పర్సన్కి వచ్చే మనీ ఎంత సార్, మనకి 25,000. అండ్ మనకి నెక్స్ట్ సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏంటి, సేమ్ x1 వాల్యూ ఎంత సార్, 1, y1 వాల్యూ ఎంతమ్మా, 1 lakh. అలాగే నెక్స్ట్ 5 ఇచ్చారు సార్, 5 persons ఇచ్చారు. అంటే దాన్ని మనం x2 అని తీసుకుందాం సార్. x2 ఎంత సార్, 5, y2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా సార్. అంటే మనకి సేమ్ ఫార్ములా కదా సార్, x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. x1 y1 ఈక్వల్ టు x2 y2. x1 ఎంత ఇందులో మనకి 1 into 1 lakh, 1 into 1 lakh ఈక్వల్ టు x2 ఎంతమ్మా మనకి 5 సార్, 5 into y2. అంటే మనకి ఏంటి, y2 కావాలి కాబట్టి 5ని ట్రాన్స్పోజ్ చేయండి. అంటే 1 lakh by 5 సార్, 1 lakh by 5. 5 టేబుల్లో 1 lakh అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్, 20,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తుంది సార్, 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పర్సన్కి 20,000 వస్తుంది సార్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకి మెంబర్స్ ఎంత ఇచ్చారు సార్, 8 మెంబర్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత సార్ మనకి, నెక్స్ట్ 8 మెంబర్స్ సార్. అంటే థర్డ్ వన్ సార్, x1 ఎంతమ్మా, x1 1, y1 1 lakh. అలాగే ఇక్కడ మనకి x2 కింద తీసుకుందాం సార్. x2 అనేది 8 అవుతుంది, y2 మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే ఏంటి, x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. x1 y1 ఈక్వల్ టు x2 y2. x1 y1 అంటే 1 into 1 lakh, 1 into 1 lakh ఈక్వల్ టు x2 ఎంతమ్మా, 8 into y2 సార్. మనకి ఇక్కడ y2 కావాలి కాబట్టి y2 ఈక్వల్ ఏమవుతుందమ్మా, 1 lakh డివైడెడ్ బై 8, 1 lakh డివైడెడ్ బై 8 అవుతుంది సార్. 1 lakh డివైడెడ్ బై 8 అంటే 12,500 సార్. అంటే ఈచ్ పర్సన్కి ఎంత వస్తుంది సార్, 8 మెంబర్స్ ఉన్నప్పుడు 12,500 వస్తుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ సార్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఇచ్చారు సార్ మనకి, x1 1 సార్, y1 1 lakh. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఇచ్చారు సార్ మనకి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి x2 వాల్యూ 10 సార్. అంటే y2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంత మనకి 10 మెంబర్స్ సార్. 10 మెంబర్స్ అయినప్పుడు సేమ్ ఫార్ములా x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. x1 y1 ఈక్వల్ టు x2 y2 వాడుకుంటే
1 into 1 lakh సార్. 1 into 1 lakh ఈక్వల్ టు x2 ఎంతమ్మా 10 into y2 సార్. అంటే మనకి y2 ఈక్వల్ టు ఏమవుతుంది 1 into 1 lakh అంటే 1 lakh కదా సార్. 1 lakh by 10 సార్. అంటే y2 ఈక్వల్ టు 10,000. ఎందుకంటే 10 టేబుల్లో 1 lakh టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 10 పర్సన్స్ ఉంటే 1 lakh, ఒక్కొక్క పర్సన్కి ఎంత మనీ వస్తుంది సార్ మనకి 10,000 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సార్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఇచ్చారు సార్ 20 ఇచ్చారు. అంటే ఏంటి మనకి 20 పర్సన్స్కి ఇచ్చారు సార్. అంటే x2 ఈక్వల్ టు 20 సార్. ఇందులో y2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సేమ్ ఫార్ములా x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. x1 y1 ఈక్వల్ టు x2 y2 అంటే మనకి ఏంటి 1 into 1 lakh 1 into 1 lakh ఈక్వల్ టు x2 ఎంతమ్మా 20 సార్. 20 into y2 సార్. అంటే y2 ఈక్వల్ ఏమవుతుంది 1 lakh by 20. y2 ఈక్వల్ టు 1 lakh by 20 సార్. అంటే y2 ఈక్వల్ టు 5,000 సార్. అంటే చూడండి ఇక్కడ మనకి పర్సన్స్ పెరుగుతున్నారు, మనీ ఫిక్స్డ్గా ఉంది. 1 lakh అనేది ఫిక్స్డ్గా ఉంది. పర్సన్స్ పెరిగే కొలది మనీ అనేది ఏమైపోయింది తగ్గుతూ వెళ్ళింది సార్. అంటే ఫస్ట్ మనకి ఒకరు ఉన్నప్పుడు ఎంత సార్ 1 lakh ఇచ్చేసాం. నెక్స్ట్ 2 పర్సన్స్ అయితే ఈచ్ పర్సన్కి 50,000. 4 పర్సన్స్ వచ్చినప్పుడు ఈచ్ పర్సన్కి 25,000. నెక్స్ట్ మనకి 5 పర్సన్స్ అయితే ఈచ్ పర్సన్కి 20,000. నెక్స్ట్ 8 పర్సన్స్ అయితే ఈచ్ పర్సన్కి ఎంత వచ్చింది సార్ 12,500. మళ్ళీ 10 పర్సన్స్ ఉంటే ఈచ్ పర్సన్కి 10,000. 20 పర్సన్స్ ఉంటే ఈచ్ పర్సన్కి 5,000. అంటే ఏంటి పర్సన్స్ పెరిగే కొలది మనీ అనేది తగ్గించాలి. అంటే ఇక మనకి హియర్ ద క్యాష్ ప్రైస్ అండ్ మెంబర్స్ ఆర్ ఇన్ ఏ ప్రపోర్షన్ ఉంటాయి సార్ మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నాయి. ఎందుకంటే క్యాష్ ప్రైస్ పెరుగుతుంటే మెంబర్స్ పెరుగుతుంటే క్యాష్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏ ప్రపోర్షన్ ఉన్నాడు సార్ మనకి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాడు సార్. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ సమ్ సార్. అండ్ మనకి నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే రెహమాన్ ఈజ్ మేకింగ్ ఏ వీల్ యూజింగ్ స్పోక్స్. హీ వాంట్స్ టు ఫిక్స్ ఈక్వల్ స్పోక్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ పెయిర్ ఈజ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి రెహమాన్ అన్న అతను ఒక వీల్ తయారు చేస్తున్నారండి సార్. వీల్ యూజింగ్ స్పోక్స్, దానికి స్పోక్స్ పెడుతున్నారు. అంటే ఊసలు పెడుతున్నారు. ఊసలు పెడుతుంటే ఎలా ఉందండి సార్ హీ వాంట్స్ టు ఫిక్స్ ఈక్వల్ స్పోక్స్ ఇన్ సచ్ వే. అంటే ఏంటి ప్రతిదానికి కూడా ఫిక్స్డ్ స్పోక్స్ చేస్తున్నారు. అంటే ఏంటమ్మా ఒక వీల్ ఉందంటమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీలు మనకి యాంగిల్ ఎంత సార్ మనకి టోటల్ యాంగిల్ ఎంత 360 degrees. దీనికి యాంగిల్ మొత్తం ఫస్ట్ చూడండి నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఎన్ని వేసారు సార్. దీనికి 4 స్పోక్స్ వేసారు. అంటే ఈచ్ పార్ట్ని ఎంత డివైడ్ చేశారు సార్ 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. అంటే ఏంటి మనకి 360/4 సార్. 360/4 అంటే 90 degrees. అంటే ఈచ్ యాంగిల్ ఎంత వస్తుంది మనకి 90 degrees వస్తుంది. అలాగే 6 స్పోక్స్ వేస్తుంటే ఎంత వస్తుంది ఈచ్ యాంగిల్ 60 degrees అవుతుంది. అలా ఉన్నప్పుడు 8 స్పోక్స్ పెడితే ఎంత, 10 స్పోక్స్ అయితే ఎంత, 12 స్పోక్స్ అయితే ఎంత అనేది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అంటే ఏంటి సొల్యూషన్ మనకి లెట్ ద యాంగిల్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం సార్ ఎక్స్ అని తీసుకుందాం. లెట్ ద యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటే మనకి 4 స్పోక్స్ ఉన్నాయి సార్. 4 స్పోక్స్ ఉన్నప్పుడు యాంగిల్ ఎంత సార్ 90 degrees. అదే 6 స్పోక్స్ ఉంటే మనకి యాంగిల్ ఎంత సార్ 60 degrees. ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. x1 ఎంత సార్ మనకి x1 4 అనుకోండి సార్. x2 ఎంత అవుతుంది, y1 ఎంత అవుతుంది సార్ y1 వచ్చేసి 90 degrees అవుతుంది. అలాగే నెక్స్ట్ x1 y1 సార్, x2 y2, నెక్స్ట్ ఏమవుతుంది x3 y3. x3 ఎంత అవుతుందో మనకి x3 వచ్చేసి 8 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి y3 ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే మనకి నార్మల్గా x1 y1 ఈక్వల్ టు x2 y2 కదా సార్. అంటే మనకి ఇక్కడ x3 y3 అని తీసుకుందాం. అంటే x1 ఎంతమ్మా మనకి x1 4 సార్. 4 into y1 ఎంత 90 degrees ఈక్వల్ టు x3 ఎంత సార్ మనకి 8 into y3 సార్. అంటే y3 ఈక్వల్ టు ఏమవుతుంది 4 into 90 degrees. 4 into 90 degrees by 8 సార్. అంటే 4 టేబుల్లో చూడండి 8 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 టేబుల్లో మళ్ళీ 90 అనేది 45 times క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంతమ్మా 8 స్పోక్స్ పెడుతుంటే యాంగిల్ ఎంత వస్తుంది మనకి 45 degrees వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి 10 మెంబర్స్ సార్. ఎంతమంది అమ్మా 10 ఇచ్చారు. అంటే 10 స్పోక్స్ ఇచ్చారు. అంటే x1 వాల్యూ 4, y1 వాల్యూ ఎంత అవుతుంది y1 వాల్యూ వచ్చేసి 90 degrees. అలాగే x4 సార్. x3 ఫైండ్ అవుట్ చేసుకుంటే x4 ఎంతమ్మా 40, y4 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా సార్.
అంటే ఏమవుతుంది 4 × 90 degrees 4 × 90 degrees ఈక్వల్ టు 10 × y4 సార్ 10 × y4 అంటే 10నే ట్రాన్స్పోజ్ చేయండి అంటే ఏమవుతుంది y4 ఈక్వల్ టు 4 × 90 4 × 90/10 10 టేబుల్లో 90 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 4 9 సార్ 4 9 సార్ ఎంత సార్ మనకి 36 అంటే ఏంటి మనకి నెంబర్ ఆఫ్ స్పోక్స్ 10 తీసుకుంటుంటే అప్పుడు ఎన్ని యాంగిల్ ఉంటుందమ్మా ఎంత యాంగిల్ ఉంటుంది సార్ మనకి 36 degrees అనేది యాంగిల్ ఉంటుంది ఓకేనా సార్. అలాగే నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఏంటి సార్ మనకి ఇక్కడ సేమ్ థర్డ్ వన్ సార్ థర్డ్ వన్ ఏంటి సార్ మనకి నార్మల్గా మనకి ఇక్కడ స్పోక్స్ ఎన్ని ఉంటున్నాయి సార్ మనకి x1 వాల్యూ చేంజ్ అవ్వదు x1 వాల్యూ 4 సార్ అలాగే y1 వాల్యూ 90 degrees అలాగే x5 గా సార్ x5 వాల్యూ ఎంతమ్మా x5 వాల్యూ వచ్చేసి 12 సార్ అలాగే y5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకేంటి x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్ x2 y2 మనకి ఇక్కడ x1 ఎంత సార్ మనకి x1 వచ్చేసి 4 సార్ 4 × 90 degrees ఈక్వల్ టు x2 ఎంతమ్మా x5 ఎంత x5 12 × y5 సార్ అంటే 12 మనకి 12నే ట్రాన్స్పోజ్ చేయండి ఏమవుతుంది సార్ y5 ఈక్వల్ టు 4 × 90 degrees 4 × 90 degrees/12 సార్ 4 టేబుల్లో 12 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టేబుల్లో 90 degrees అనేది 30 degrees క్యాన్సిల్ అవుతుంది అంటే y5 ఈక్వల్ టు ఏమవుతుంది సార్ మనకి 30 degrees అవుతుంది అంటే ఏంటి మనకి 12 స్పోక్స్ ఉంటే యాంగిల్ ఎంత సార్ మనకి ఈచ్ యాంగిల్ ఎంత మనకి 30 degrees అవుతుంది సార్ ఓకేనా సార్ అంటే మనకి 8 స్పోక్స్ ఉన్నప్పుడు యాంగిల్ ఎంతమ్మా 45 degrees సార్ 10 స్పోక్స్ ఉంటే 36 degrees 12 స్పోక్స్ ఉంటే ఎంతమ్మా 30 degrees వచ్చింది సార్. అంటే మనకి నెక్స్ట్ సార్ దీని మీద ఇదే క్వశ్చన్ మీద 3 క్వశ్చన్స్ అడిగారు సార్ 3 క్వశ్చన్స్ ఏంటంటే నార్మల్గా మనకి ఆర్ ద నెంబర్ ఆఫ్ స్పోక్స్ అండ్ ద యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద పెయిర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే మనకి ఏంటి అక్కడ నెంబర్ ఆఫ్ స్పోక్స్ని యాంగిల్స్ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయా అని అడుగుతున్నారు సార్. అంటే మనకి యాంగిల్ సేమ్ సార్ యాంగిల్ మనకి ఎంత 360 degrees అయితే మనకి స్పోక్స్ పెరిగే కొలది యాంగిల్ అనేది ఏమవుతుంది సార్ డిక్రీజ్ అవుతుంది కదా అంటే ఎస్ దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే మనకేంటి రెండు కూడా మనకి ఏ ప్రపోర్షన్లో ఉంటాయి సార్ ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటాయి ఎందుకంటే యాంగిల్ సేమ్ యాంగిల్ సార్ 360 degrees కానీ మనకి స్పోక్స్ పెరిగే కొలది యాంగిల్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతూ వస్తుంది సార్. నెక్స్ట్ కాల్కులేట్ ద యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్ ఆన్ ఏ వీల్ విత్ 15 స్పోక్స్ ఒకవేళ మనకి దానికి స్పోక్స్ కనుక 15 ఉంటే మనకి ఎంత యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమని అంటే ఇక్కడ ఎంత x1 వాల్యూ ఎంత మనకి x1 వాల్యూ 4 సార్ y1 వాల్యూ ఎంత సార్ y1 వాల్యూ 90 degrees అలాగే ఇక్కడ x2 ఇచ్చాడు x2 ఎంత ఇచ్చినాడు సార్ మనకి 15 ఇచ్చారు 15 స్పోక్స్ అని ఇచ్చారు అయితే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్ని తెలియదు సార్ అయితే మనకి ఫార్ములా ఏంటి సార్ x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్ ఫార్ములా ఏంటండి x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్ దాని ప్రకారం తీసుకుంటే 4 × 90 degrees ఈక్వల్ టు x2 ఎంతమ్మా 15 × y2 సార్ అంటే మనకి y2 కావాలి కాబట్టి 15నే ట్రాన్స్ఫర్ చేయండి అంటే 4 × 90 degrees 4 × 90 degrees/15 సార్ 15 టేబుల్లో 90 క్యాన్సిల్ అవుతుందా సార్ 15 టేబుల్లో 90 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్ అంటే ఏంటి 4 6 24 degrees వచ్చింది అంటే మనకి ఒకవేళ అదే సర్కిల్కి అదే వీల్కి 15 స్పోక్స్ ఉంటే యాంగిల్ ఎంత సార్ మనకి ఈచ్ యాంగిల్ వచ్చేసి 24 degrees ఓకేనా సార్. అండ్ మనకి హౌ మెనీ స్పోక్స్ వుడ్ బి నీడెడ్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్ ఇస్ 40 degrees ఒకవేళ యాంగిల్ 40 degrees ఉంటే కనుక ఎన్ని స్పోక్స్ వస్తాయి అంటే ఎన్ని ఓసలు వస్తాయి అని అడుగుతున్నారు అంటే ఏంటి x1 వాల్యూ ఎంతమ్మా 4 సార్ y1 వాల్యూ ఎంత y1 వాల్యూ వచ్చేసి 90 degrees అండ్ మనకి x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్పోక్స్ కాబట్టి యాంగిల్ ఇచ్చారు యాంగిల్ ఎంతమ్మా మనకి 40 degrees సార్ అంటే x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్ అంటే x1 ఎంత ఇక్కడ మనకి 4 × 90 degrees 4 × 90 degrees ఈక్వల్ టు x2 తెలియదు సార్ x2 × 40 degrees 40 degrees ట్రాన్స్ఫర్ చేయండి x2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4 × 90 degrees 4 × 90 degrees/40
40 అవుతుంది సార్. 4 × 90 degrees బై 40 అవుతుంది అని చూడండి. 4 టేబుల్లో 40 అనేది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 10 టేబుల్లో 90 అనేది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత సార్ మనకి x2 = 9. అంటే ఒకవేళ మనకి 40 degrees యాంగిల్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఏంటి సార్? 9 స్పోక్స్ ఉంటాయి. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ వన్ సార్. థర్డ్ క్వశ్చన్ సార్. అంటే మనకు నార్మల్గా స్పోక్స్ అండ్ యాంగిల్స్ ఇచ్చారు, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. అండ్ మనకి ఇదే ఎక్సర్సైజ్లోని నెక్స్ట్ ఫోర్త్ సమ్ సార్. If a box of sweets divided among 24 children, they will get 5 sweets each. How many would each get if the number of children is reduced by 4? అంటే ఏంటి, ఒక బాక్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయండి సార్. ఆ బాక్స్ ఆఫ్ స్వీట్స్ని 24 మెంబర్స్కి పంచారు. ఎంతమందికి పంచారు సార్? 24 మెంబర్స్కి. 24 చిల్డ్రన్ అంటే ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈక్వల్ టు ఎంతమ్మా? 24 సార్. అయితే ఈచ్ పర్సన్ గెట్ ఎన్ని స్వీట్స్ వచ్చాయి సార్? ఈచ్ చిల్డ్రన్ గెట్ 5 స్వీట్స్. ఈచ్ చిల్డ్రన్ గెట్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఒక్కొక్క చిల్డ్రన్కి ఎన్ని స్వీట్స్ వచ్చాయి సార్? 5 స్వీట్స్ వచ్చాయి. అయితే హౌ మెనీ వుడ్ ఈచ్ గెట్, ఒక్కొక్కరు ఎన్ని స్వీట్స్ వచ్చి ఉంటాయి అని అడుగుతున్నారు. ఇఫ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 4. ఒకవేళ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని 4 తగ్గించామంటే ఒక్కొక్క చిల్డ్రన్కి ఎన్ని స్వీట్స్ వస్తాయని అడుగుతాయి. అయితే మనకి ఎన్ని స్వీట్స్ ఉన్నాయో కావాలి సార్. అయితే 24 చిల్డ్రన్ ఉన్నారు సార్. 24 చిల్డ్రన్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 5 స్వీట్స్ వచ్చాయి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఏంటి సార్? టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఈక్వల్ టు, అంటే మనకి 24 ఉన్నారు కాబట్టి 24 × 5 సార్. 24 × 5. 24 × 5 అంటే 24 5 ఎంత మనకి? 120 సార్. అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఏంటి సార్? మనకి 120 స్వీట్స్ ఉన్నాయి. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రెడ్యూస్డ్ టు 4 సార్. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రెడ్యూస్డ్ బై 4. 4 తగ్గించుకున్నారు అంటే 24 - 4 సార్. 24 - 4 అంటే 20. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్ని? 20 సార్. అంటే ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సార్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మనం నార్మల్గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత సార్? మనకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఫస్ట్ 24 సార్. అయితే మనకి నెక్స్ట్ ఇంకొక 4 తగ్గించగా 20 అవుతున్నారు. అప్పుడు నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఏమవుతుందో మనకి, ఒక్కొక్క చిల్డ్రన్కి ఎన్ని స్వీట్స్ వచ్చాయి సార్? 5 స్వీట్స్ వచ్చాయి. అయితే 20 మెంబర్స్కి ఒక్కొక్క చిల్డ్రన్కి ఎన్ని స్వీట్స్ వచ్చాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే నార్మల్గా మనకి టేబుల్ ఫామ్లో తీసుకున్నాం సార్. అంటే మనకి ఇక్కడ ఇది ఎలా ఉంది సార్? పర్సన్స్ పెరుగుతుంటే మనకి స్వీట్స్ కూడా ఏమవుతాయి సార్? తగ్గుతాయి సార్. కాబట్టి మనకి ఇది ఎలా ఉందమ్మా? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఫార్ములా ఏంటమ్మా? ఇన్వర్స్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే x1 y1 = x2 y2 సార్. అంటే x1 ఎంత మనకి? x1 వచ్చేసి 24 × 5. 24 × 5 = 20 × y2 సార్. 20 × y2 అంటే ఏంటి, మనకి ఇక్కడ y2 కావాలి సార్. అయితే 20ని ట్రాన్స్ఫర్ చేయండి. అంటే ఏమవుతుంది? 24 × 5/20 సార్. 5 టేబుల్లో 20 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. 4 టేబుల్లో 24 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే y2 = ఎంత వచ్చిందమ్మా? 6 వచ్చింది. అంటే ఈచ్ స్టూడెంట్ గెట్ 20 స్వీట్స్. ఈచ్ చిల్డ్రన్ గెట్, ఒక్కొక్క చిల్డ్రన్కి ఎన్ని స్వీట్స్ వస్తాయమ్మా? 6 స్వీట్స్ వస్తాయి సార్. ఈచ్ చిల్డ్రన్ గెట్ 6 స్వీట్స్ ఈచ్. ఓకేనా సార్? ఇది మనకి 4th క్వశ్చన్ సార్. మనకి నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని 5th సమ్ సార్. 5th సమ్ ఏంటంటే, ఏ ఫార్మర్ హ్యాస్ ఎనఫ్ ఫుడ్ టు ఫీడ్ 20 animals ఇన్ హిస్ క్యాటిల్ ఫర్ 6 days. అంటే ఒక ఫార్మర్ ఉన్నారని సార్. ఒక ఫార్మర్కి తన దగ్గర ఉన్న 20 animalsకి ఫీడ్ చేయడానికి ఎంత ఫుడ్ ఉందని సార్? 6 daysకి సరిపడా ఫుడ్ ఉందని సార్. అయితే హౌ లాంగ్ వుడ్ ద ఫుడ్ లాస్ట్ ఇఫ్ దేర్ వర్ 10 more animals? ఒకవేళ అక్కడ టోటల్ ఎన్ని animals ఉన్నాయమ్మా? 20 animals ఉన్నాయి. 20 animals కాకుండా ఒకవేళ ఇంకో 10 animals పెంచితే కనుక అక్కడ ఉన్న ఫుడ్ ఎన్ని డేస్కి వస్తుంది అని అడుగుతున్నారు సార్ క్వశ్చన్ మనకి. అయితే ఫస్ట్ మనకి లెట్ ద ఫుడ్ లాస్ట్ ఫర్ డేస్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం సార్. అంటే మనకి ఇక్కడ చూడండి నార్మల్గా నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ సార్. నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఎన్న మనకి నార్మల్గా నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఎన్ని ఇచ్చారు మనకి? నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ 20 ఇచ్చారు.
అయితే ఎన్ని డేస్ వస్తుంది సార్ ఫుడ్ మనకి 6 డేస్ వస్తుంది. ఒకవేళ ఇదే ఎనిమల్స్ని 10 మోర్ చేయమన్నారు, అంటే 30 ఎనిమల్స్ చేయమన్నారు సార్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఎన్ని మనకి, టోటల్ ఎనిమల్స్ ఈక్వల్ టు 30 ఎనిమల్స్ చేస్తే ఆ 30 ఎనిమల్స్కి ఫుడ్ ఎంత వస్తుంది, ఎన్ని రోజులకు సరిపడుతుంది అని అడిగారు సార్. అయితే ఏంటి నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ సార్, నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ అంటే 20 30 సార్. 20 ఎనిమల్స్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎంత సార్ మనకి ఇక్కడ, నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 6 సార్. ఇప్పుడు ఎన్ని డేస్ సరిపోతుంది 30 ఎనిమల్స్ ఉంటా ఫుడ్ అనేది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అయితే మనకి ఇది ఏ ప్రపోర్షన్ మనకి, ఇన్వర్స్ ప్రపోర్షన్ సార్. ఎందుకంటే సేమ్ ఫుడ్ సార్, సేమ్ ఫుడ్ అనేది ఫస్ట్ ఎనిమల్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది, ఎనిమల్స్ పెరిగే కొలది డేస్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది సార్. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ తీసుకుందాం సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి మనకి, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఈక్వల్ టు x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. x2 y2 అంటే ఏంటి మనకి 20 × 6 సార్. 20 × 6 ఈక్వల్ టు 30 × x మనకి ఏమవుతుంది సార్, మనకి x కావాలి కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది 20 × 6/30 సార్. 20 × 6/30 అంటే ఏంటి చూడండి, ఇప్పుడు 6 టేబుల్లో 30 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్లో 20 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు ఎంతమ్మా 4 సార్. అంటే ఏంటి, ఇఫ్ ఎనిమల్స్ ఆర్ 10 more then feed for cattle equal to 4 days. ఎన్ని డేస్ వస్తుంది సార్, అదే ఫుడ్ మనకి 10 ఎనిమల్స్ పెంచితే 4 డేస్ వస్తుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి 5th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 13.2లోని 1 to 5 సమ్స్ చూసాం సార్. ఈ టోటల్గా మనకి ఇదే ఎక్సర్సైజ్ 13.2లోని టోటల్ 11 సమ్స్ ఉన్నాయి సార్. ఈ వీడియోలో మనం 5 సమ్స్ కంప్లీట్ అయింది సార్. మిగిలిన 6 సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please support my channel. Thank you for watching my video.